కృష్ణాంజలి గారు మరో అంశం చూసుకుంటే స్థలాలను కూల్చే హక్కు మీకెక్కడిది అంటూ తేల్చే హక్కు మీకెక్కడిది అంటూ కూడా హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇలాగైతే హైడ్రాను మూసేస్తామంటూ కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇక్కడ ముందే అప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి స్థలాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఆ హైడ్రాకు అన్ని అధికారాలు ఉన్నాయని చెప్పి స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి ఇప్పుడు చూసుకుంటే కనుక స్థలాలను తేల్చే అధికారం మీకెక్కడిదంటూ కూడా హైకోర్టు మరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రెండింటిని ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణ ప్రభుత్వము హైడ్రాకి పూర్తి అధికారాలను కల్పింది. అలాగని చట్టాలనే తన చేతుల్లోకి తీసుకొని ఇష్టారీతిని వ్యవహరించేటువంటి అధికారం అయితే మాత్రం హైడ్రాకి ఉండదు. అదే విషయాన్ని నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మీ ఇష్టారీతిన హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా కాదని మీరు ఏదో హడావుడిగా వెళ్ళిపోయి బందిపోటు దొంగల్లాగా మొత్తాన్ని ఇళ్ళు కూల్చేయటం, మొత్తం ఇంటి సామాను మొత్తాన్ని బయటేసేయటం చేయటం కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని. అది కూడా సంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రవీణ్ అనేటువంటి ఒక 3 కుంటల భూమికి సంబంధించినటువంటి ఇంటి కూల్చివేతకు సంబంధించినటువంటి అంశంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇది మొత్తం హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంగా అని కాకపోయినా వాళ్ళ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి కేసు విచారణ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు. హైడ్రా దూకుడికి కొంత ఒక రకంగా ఇప్పుడు హైకోర్టు ఈ వ్యాఖ్యలు కొంతగా కళ్లెం వేసినట్టే. అయితే హైకోర్టు వైపు నుంచి అసలు హైడ్రాకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి అధికారాలు, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, దీని మీద కొన్ని మార్గదర్శకాలను హైకోర్టు విడుదల చేస్తే బాగుంటుందేమో అనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే నిన్న హైకోర్టు కూడా వ్యాఖ్యానాలు చేసింది. ఇప్పుడు హైడ్రా మీద వచ్చేటువంటి కంప్లైంట్ల విషయంలో హైడ్రా ఏదైతే అక్రమ నిర్మాణాల కూల్చేతులు చేపడుతుందా ఈ వ్యవహారంలో అనుసరిస్తున్న హైడ్రా తీరుపై కూడా హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఏదైతే జీవో ఉందో 99కు వ్యతిరేకంగా వెళ్తే ఖచ్చితంగా హైడ్రాను మూసివేస్తామంటూ కూడా హైకోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఖచ్చితంగా హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తే జీవో 99కి వ్యతిరేకంగా వెళ్తే హైడ్రాను మూసివేసే అవకాశం ఉందా? ఇప్పుడు హైకోర్టు కింద ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా హైడ్రా వెళుతోంది, చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతుంది. ఇప్పుడు చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి హైడ్రా వ్యవహరించాలి. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులనే పాటించలేదు, మా ఇష్టారాజ్యంగా చేస్తామంటే కుదిరే పని కాదు కదా. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మీ మీద వచ్చేటువంటి కంప్లైంట్లు, హైకోర్టుకు వచ్చే కంప్లైంట్లు, హైడ్రా మీద వచ్చే కంప్లైంట్లు ఈ విచారించాలంటే ప్రత్యేకంగా ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని కూడా వ్యాఖ్యానం చేసినటువంటి పరిస్థితి. అన్ని కంప్లైంట్లు వస్తున్నాయనంటే వాళ్ళేమి చట్టానికి అతీతమైనటువంటి సంస్థ ఏం కాదు కదా హైడ్రా. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోతే ఖచ్చితంగా హైడ్రా మూసేయమని ఆదేశాలు జారీ చేసింది అనుకోండి హైకోర్టు, ఖచ్చితంగా అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందిని ఎదుర్కొనే దానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బఫర్ జోన్ లో ఏదైతే అక్కడ ఉండేటువంటి చెరువులు, కుంటలు, వీటికి సంబంధించినటువంటి ఆక్రమణలు, వీటి మీద చర్యలకు సంబంధించినటువంటి విషయంలో హైడ్రాని ప్రయోగించటము ప్రభుత్వం వైపు నుంచి ఒక మంచి సదుద్దేశంతోనే జరుగుతుంది. అదే క్రమంలో ప్రజల ప్రయోజనాలకు నష్టం జరగకుండా, ప్రజల హక్కులకు నష్టం జరగకుండా చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత హైడ్రా మీద ఉంది. చట్టబద్ధత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి ప్రత్యేకమైన అధికారాలు అయితే మాత్రం హైడ్రాకు ఉండవు. అదే విషయాన్ని హైకోర్టు సీరియస్ గా చెప్పింది. ఒకవేళ ఇదే దూకుడు కింద కొనసాగితే హైడ్రాను మూసేయమని ఆదేశాలు జారీ చేస్తామని వ్యాఖ్యానాలు చేసింది. తీర్పు. రైట్.